భారత్ దెబ్బకి పాకిస్తాన్ అబ్బా అంటూ వెలువెల్లాడిపోతుంది. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలతో పాకిస్తాన్ ఆర్థికంగా వెలువెల్లాడుతోంది. ఇప్పుడు దివాలా అంచుకు చేరింది పాకిస్తాన్. చిగురుటాకులా వణికిపోతోంది. కానీ బయటకు మాత్రం మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ పాక్ మధ్య వాణిజ్య సంబంధాలు నిలిచిపోయాయి. దౌత్య సంబంధాలను తగ్గించుకోవడం, కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ వాఘా బోర్డర్ మూసివేత, వీసాల జారీ నిలిపివేత, ఇరు దేశాల విమానాలకి గగనతలం రద్దుతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ను ఈ పరిణామాలు ఇంకాస్త దెబ్బతీస్తున్నాయి. భారత్ తన పోర్టులో పాకిస్తాన్కు చెందిన వస్తువులను తీసుకొచ్చే నౌకలకు అనుమతి నిలిపివేసింది. మే 2, 2025 నుంచి పకడ్బందీగా భారత్ దీన్ని అమలు చేస్తోంది. ఈ నిర్ణయం పాకిస్తాన్కి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బగా మారి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. భారత్ నిర్ణయంతో పెద్ద నౌకలు పాకిస్తాన్కి రావడం లేదు. దీంతో ఎగుమతులు దిగుమతుల్లో 30 నుంచి 50 రోజుల మేర ఆలస్యం జరుగుతోంది. ఇక 2019లో పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై దిగుమతుల సుంకాన్ని 200% వరకు పెంచింది. అప్పటి నుంచి ద్వైపాక్షిక వాణిజ్యం కూడా గణనీయంగా తగ్గిపోతూ వచ్చింది. 2018లో $2.41 బిలియన్ వాణిజ్యం 2024 నాటికి $1.2 బిలియన్ పడిపోయింది.